బయలుదేరాం ఉంటే దోమలు సాయంత్రం మాకు 3 గంటల వరకు ఈ విలేజ్ నుంచి ఒక అతను ఫోన్ చేశారు. మా విలేజ్లో ఈగలు ఎక్కువ వస్తున్నాయి మేడం, మీరు ఒకసారి విజిట్ చేయండి అని అంటే మేము ఈ విషయాన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత వెంటనే మేడం ఏం చేశారంటే మాకు డివిహెచ్ఓ గారితో తర్వాత డిఎంహెచ్ఓకి నాకు ముగ్గురు కలిసి చెప్పారు, ఇటు ముగ్గురు కలిసి విలేజ్ విజిట్ చేయండి, ఇది వాస్తవమా కాదా నాకు తెలియజేయండి అని చెప్పారు. దానికంటే ముందు మేము ఏం చేసామంటే ఇక్కడ విలేజ్లో ఉన్న అంగన్వాడీ టీచర్లను ఆశాలతోటి మేము గ్రామ పంచాయతీ సెక్రటరీని కూడా లైన్లోకి తీసుకొని అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది అక్కడ ఏంటి అనేది మేము తెలుసుకుంటే ఈగలు బాగా వస్తున్నాయనే విషయం మాకు తెలియజేశారు. వెంటనే మేము నైట్ ఈ ఈగలకు ఇమీడియట్గా మనకు ఏంటంటే సొల్యూషన్ ఫస్ట్ స్ప్రే చేయించుదామని మేము గ్రామ పంచాయతీ నుంచి నైట్ స్ప్రే చేయించడం జరిగింది. నైట్ విలేజ్లో టామ్ కూడా చేయించాము. ఏమన్నానంటే కాచి చల్లాల్సిన నీళ్ళు తాగండి, వేడి పదార్థాలు తినండి, ఆహార పదార్థాల బయట మూతలు పెట్టుకోండి, ఎందుకంటే డయేరియా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ ప్రికాషనరీ మెథడ్స్ తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నైట్ మేము ప్లాన్ చేసుకొని ఈరోజు మార్నింగ్ కూడా స్ప్రే చేయించడం జరిగింది. దీంతో కొంతవరకు ఈగలు తగ్గినాయి. కానీ ఈగలు తగ్గినాయి అన్నంత మాత్రాన సోర్స్ మాకు ఏంటి అనేది మేము ఐడెంటిఫై చేయడం కోసము ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే చుట్టుపక్కల పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయని మాకు తెలిసింది. పోయి చుట్టుపక్కల ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్ విజిట్ చేసిందంటే వాటి యొక్క వ్యర్థాలు వాళ్ళు బయటపడేశారు. బయటపడేయడం వల్ల అక్కడ ఫుల్గా వాసన వస్తుంది, అక్కడ జనరేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఈగలు ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి. దాన్ని ఫస్ట్ మన డిపిఓ గారు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు మరియు డిఎంఎండ్హెచ్ఓ గారు, మేము డిస్ట్రిక్ట్ వెటనరీ అండ్ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్ అయిన మేము మా సిబ్బందితో కలిసి ఈ ముబారస్పూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈగల దోమలు ఎక్కువగా ఉండటం, ఇళ్లలోకి వచ్చి ప్రజలు కొద్దిగా భయకంపితులు అవటం వల్ల వీరందరూ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. దానివల్ల మేము దీనికి కారణం కనుక్కునేదానికి ఇక్కడికి వచ్చి చూసినట్టయితే ఇక్కడ వాతావరణాన్ని, ఇక్కడ పరిస్థితుల్ని కూడా చూసి తగు నివేదిక సమర్పించమని చెప్పి కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము వచ్చి ఈ అందరి దగ్గర రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. గ్రామ ప్రజల దగ్గర మరియు ఈ చుట్టుపక్కల ఉన్న కోళ్ల ఫారాల పౌల్ట్రీ రైతులు వీరి వద్ద కూడా మేము రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఫిజికల్గా కూడా మేము అంతటా కూడా వెరిఫై చేస్తే కొన్ని చోట్ల ఏంటంటే ఈ చనిపోయిన కోళ్లను సరిగ్గా డిస్పోజ్ చేయకపోవడం వలన ఈ ఈగలు రావటం అనేది జరుగుతుందని చెప్పి ప్రైమరీగా మేము నిర్ధారణకు వచ్చాము. కానీ కొంతమంది రైతులు ఆ పౌల్ట్రీ వేస్ట్ను కూడా వీళ్ళు సరిగ్గా డిస్పోజ్ చేయటం లేదు, పౌల్ట్రీ ఆ జంతు కళేబరాలని ఎంపీఓ గారిని సంప్రదించమని చెప్పటం, అలాగే మా ఆశా కార్యకర్తల్ని, మా హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ మేల్, మా మెడికల్ ఆఫీసర్ని అప్రమత్తం చేయటము, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మేము వెంటనే మా డిపిఓ గారితో మాట్లాడి తగు చర్యల కోసం మేము తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మెడికల్ ఆఫీసరు మరియు మా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలతోటి రెగ్యులర్గా ఒక 1 వీక్ హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ ఈగలు అధికంగా ప్రబలుతున్నందువల్ల ఈగలు వాళ్ళని ఆహారం కానీ, కలుషితమైన నీరు తాగటం వల్ల కానీ ఇతరత్ర సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఈ సీజన్ కూడా వెక్టర్ సీజన్ కాబట్టి రొటీన్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆఫీసర్ కూడా అందరికీ నమస్కారము. ఈరోజు ఇక్కడ తెలియజేయనిది ఏముందంటే గత వారం నుంచి ఈగల బెడద చాలా ఎక్కువగా ఉంది. సెక్రటరీ మేడం కూడా చెప్పాము, ఆమె స్ప్రే చేస్తున్నా అయినా కొద్దిగా తగ్గడం లేదు. అయితే మిస్టేక్ ఏంటంటే ఈ ఇబ్బంది వల్ల ఎవరో ఒకరు మా ఉన్న విలేజ్ వాళ్ళు కలెక్టరేట్కు కంప్లైంట్ చేయడం జరిగింది. మేమే కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి అందరు ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ అందరి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక్కడ పక్కలో ఉన్న కోళ్ళ ఫారాలు, మెయిన్గా సంధ్యా కోల్టీ ఫారం, అక్కడ నుంచి పౌల్ట్రీ ఈగలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న చిన్న ఫారాలు కానీ పెద్ద ఫారాలు కానీ ఎవరైనా సరే అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ఉన్న చనిపోయిన వ్యర్థాలు అవన్నీ కుక్కలు అవి తీసుకొచ్చి బయట పడేస్తున్నాయి. కూలీలు లేబర్కి వెళ్ళాలంటే కూడా పైకి ఇట్లా వస్తున్నాయి కుక్కలు. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి యజమానులందరికీ చెప్పారు. పైన స్ప్రే చేయాలి, ప్రతిదీ వ్యర్థాలను కూడా తీసి పడేయాలి తొందరగా. కాబట్టి దీని మీద ఖచ్చితంగా అందరూ జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కోరుచున్నాం. దానివల్ల అన్ని కోల్టీ ఫారాలు ముఖ్యంగా
ఒకటే కాకుండా అన్ని చుట్టుపక్కల కోళ్ళ